బైక్ పై రెచ్చిపోయిన లవర్స్ ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తుంది. ఈ క్రమంలో ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో వింతలు, విశేషాలు, షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు కొదవే లేదు. ఈ తరుణంలో తాజాగా నెట్టింటో షాకింగ్ వీడియో చక్కర్లు కొడుతుంది. యూపీలోని నోయిడాలో బైక్పై ఓ జంట రెచ్చిపోయింది. ఈ జంట హెల్మెట్ ధరించకుండా వేగంగా బైక్ నడుపుతూ ప్రమాదకర స్టంట్లు చేస్తూ ట్రాఫిక్ నిబంధనలు కూడా ఉల్లంఘించారు. ఇట్లయితే చూస్తున్నారు కదా బైక్పై. వివరాల్లోకి వెళ్తే ఒక యువకుడు బైక్ నడుపుతుండగా అమ్మాయి ముందు ట్యాంకర్ మీద కూర్చొని అతనితో రొమాన్స్ చేసింది. ఇదంతా వెనుక ఉన్న వాహనదారులు వీడియో తీశారు. ఆ రహదారిపై జంట చేసిన చేష్టలతో ఇతర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించారు. ఈ తరుణంలో ఆ ప్రేమ జంటకు ట్రాఫిక్ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బైక్పై రొమాన్స్ చేసిన జంటపై ట్రాఫిక్ పోలీసులు వివిధ కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. హెల్మెట్ లేకపోవడం, ప్రమాదకరమైన డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాలను అతిక్రమించడం వంటి ఆరోపణల కింద ఈ జంటకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ 53,500 రూపాయలు జరిమానా విధించి బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వల్ల యువతలో ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన లేకపోవడంపై ఇప్పుడు తీవ్ర చర్చకైతే దారితీస్తోంది.